పరిచయం చేసుకున్న తర్వాత యూట్యూబ్లో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. కానీ నా విషయంలో కొద్దిగా అటు ఇటు అయింది. సో మొదటిగా నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను. పరిచయ కార్యక్రమం అనేది తదుపరిగా పెట్టుకున్నాను. పరిచయానికి వస్తే నా పేరు రామ్ దాసరి అండి. మా సొంతూరు అనంతపురం. మీలో ఒకరిని. ప్రయాణాలు చేయడం చాలా ఇష్టం. నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తాను. ట్రెక్కింగ్. సో గత 10 ఏళ్ళుగా నేను ట్రావెలింగ్ చేస్తున్నాను. నా ప్రయాణాలతో పాటు నా యొక్క అంతర్మదనంలో కొనసాగే ఎన్నో ఆటుపోట్లు, సంఘర్షణలు, వివిధ అంశాలకు సంబంధించిన నా యొక్క భావజాలం, వీటన్నిటినీ ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకు మీతో పంచుకోవడం అనుకున్నానంటే, ఒంటరితనంతోనూ చాలా నిరాశ నిస్పృహలతో కృంగి అంటే ఒక జీవచంలాగా బతుకుని ఈడుస్తున్నాను. అదేదో ఒక పుస్తకం చదివాను, అసమర్థుని జీవిత యాత్ర అన్నట్లు. ఆ రకంగా నా జీవితం కూడా ఒక అసమర్థుని జీవిత యాత్ర. సో నిత్యం నాలో జరిగే సంఘర్షణలు, నా యొక్క వాటి పట్ల నేను నా ప్రతిస్పందనలు, పారిపోవడాలు, సమస్యను ఎదుర్కోకుండా పారిపోవడం, సమస్యను దాటివేయడం, సమస్యని తప్పించుకొని తిరగడం. సో ఈ క్వాలిటీస్ అన్నీ నాలో ఉన్నాయి. సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మీలో ఉంటాయి అనుకుంటా. అందుకనేసే నేను మీలో ఒక్కరిని అని చెప్పాను. నేనేమి హీరోని కాదు, అట్లనే బాగా అచీవ్ అయిన విజేతను కాదు. ఎందుకు తెచ్చుకున్నానో, ఎవరి కోసం తెచ్చుకున్నానో తెలియదు. కానీ పశుసంవర్ధక శాఖలో శాశ్వత ప్రాతిపదికన అయితే ఉద్యోగం సంపాదించాను. మరి ఎవరి కోసం తెచ్చుకున్నానో వాళ్ళు లేరు, తెచ్చుకున్న నేను దాంట్లో సక్రమంగా కొనసాగలేదు. మొత్తానికి అదొక ఆర్థిక స్వావలంబన అంతే. నెలసరి ఆదాయ మార్గాన్ని కూడా సరిగా నేను పట్టించుకోలేదు. సో ఈ రకంగా ఉన్న నాకు జీవితంలోకి మా ఓషో గారి యొక్క భావజాలం, ఆయన యొక్క ఐడియాలజీ, ఆయన పేరునే కనపడలేదు మీకు, పెట్టుకోవడం తెలిసింది. అలాగే డైనమిక్ డైరెక్టర్, తెలుగు డైరెక్టర్ అండి పూరి జగన్నాథ్ గారు అంటే నాకు చాలా 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 అభిమానం. మా వాణి యొక్క టాటూ కూడా బాగా పూరి గారు. సో ఇలా సాగుతున్న నా జీవితంలో వీరిద్దరి వ్యక్తుల పరిచయం చాలా చాలా కొద్దిగా నిరాశ నిస్పృహల నుంచి నన్ను బయటపడేసేవాగా. ద స్లోగన్ నథింగ్ పర్మనెంట్, దిస్ టు షల్ పాస్ అనే టాటూలతో ఉన్నాను. దిస్ టు షల్ పాస్. ఓకే. సో ప్రయాణాలు ఇష్టం. వెళ్ళబోయే ప్రయాణాల గురించి, గతంలో చేసిన ప్రయాణాల గురించి కులంకుశంగా, విపులంగా, తక్కువ సమయంలోనే మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మీకు ఎందుకు తెలియజేయాలనుకుంటానంటే, నా యొక్క ఒంటరితనాన్ని పోగొట్టుకొని నాలో ఉన్న మసబారిన భావాలు, నాలాగా కుంగిపోయే వాళ్ళు కానీ, ఒంటరితనంతో బాధపడే వ్యక్తులు ఉంటారు సమాజంలో. సో నా భావాలు వాళ్ళతో పంచుకుంటూ, మీలో ఒకనిగా అనిమిత్తం మీతో ఉంటూ సో వాటిని షేర్ చేసుకోవడానికే తొలి అడుగుగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడం జరిగినది. ఒకసారి చూడండి, మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరు వచ్చేసేసి రామ్ దాసరి, రామ్ ఎక్స్ప్లోరర్.
ఎవరి భావాలని కాపీ కొట్టుకోకుండా నా యొక్క భావాలని తెలియజేస్తూ ముందుకు సాగుతాను. ధన్యవాదాలు. జై హింద్.